హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు మాస్టర్స్. మాస్టర్స్, మన ఛానల్లోని ఈ నెల రోజులు క్లాసులు జరుగుతున్నాయండి. కార్తీక మాస ధ్యాన శివోహం జరుగుతుంది మాస్టర్స్. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి 30 మంది మాస్టర్స్ వస్తారు. ఈరోజు మనకి చెప్పబోయే టాపిక్ ఆత్మజ్ఞానం. భీమేశ్వర స్వామి జ్యోతిర్లింగం 6వది మాస్టర్స్. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి సీనియర్ పిరువుడు మాస్టర్ గారైన లలిత మేడం ఖమ్మం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మరి ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నా ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన సరిత మేడంకి మరియు మీకోసం ఛానల్ సరిత మేడంకి ఎంటైర్ టీం అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనం ఎంత అదృష్టవంతులం అంటే, ప్రతిరోజు ఒక జ్యోతిర్లింగం గురించి చక్కటి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు మేడం. ఇంకో విశిష్టత ఏంటంటే, మనకి ఈ రోజు నుంచి 31 వరకు భూమి మీద ఎనర్జీ పాస్ అవుతుంటుంది. 31 రోజు 31 తారీఖు చాలా ఎనర్జీస్ వస్తాయి. దానికోసం ఇవాళ నుంచి ప్రిపరేషన్ మెడిటేషన్ అనమాట. మరి ఈ రోజు నాకు ఈ అవకాశం రావడం, ఎప్పుడో ఇచ్చారు మేడం నాకు ఫోన్ చేసి, చాలా 15 రోజులు అవుతుందేమో, దాదాపు 10 రోజులు. మరి ఈ రోజు ఇవాళ నుంచి ప్రిపరేషన్ మెడిటేషన్ స్టార్ట్ అయింది. ఆ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం, అసెండ్ ధ్యానం అనమాట. మనం గత కొద్ది రోజులుగా చేసుకున్నాం, 12, 18, 21. ఇప్పుడు మళ్ళీ లైట్ వర్కర్స్ టీవీలో ఆవిడ ఆధ్వర్యంలో జరుగుతుందేమో. అయితే నేను ఎందుకో అప్పుడప్పుడు కాస్మిక్ వ్యాలీకి వస్తూ ఉంటాను, డొనేషన్ ఇచ్చి 4 రోజులు ఉంటూ ఉంటాను. అయితే తెలియకుండా అసలు మేడం ప్లేయర్ పెట్టింది మర్చిపోయాను నేను. సరోజిని మేడం పెట్టారు ఇలాగా అని మర్చిపోయి నా క్లాస్ ఉంది కదా, మామూలుగా డొనేషన్ ఇచ్చి 4 రోజులు ఉండొద్దామని నేను మేడం ఫోన్ చేస్తే, మేడం అసలు నిజంగా 3 రోజులు ఉంది మేడం, వచ్చేసేయండి అన్నారు. సరే, నాకేమో ఇది ఉంది, మరి మేడం 2 క్లాసులు ఉన్నాయి, మరి నేను ఓకేనా, మరి క్లాసులు చెప్పుకుంటాను, మెడిటేషన్ అటెండ్ అవుతానంటే, ఓకే మేడం రండి అన్నారు. అట్లా పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది. ఆల్రెడీ అక్కడ 10 to నైట్ 10, 12 గంటలు 3 రోజులు అఖండ ధ్యానం జరుగుతుంది. నేను కొంచెం పర్మిషన్ తీసుకొని ఇట్లా వచ్చి మీ క్లాస్ చెప్తాను అంటే, మనకి ఎన్ని కలిసి వచ్చినాయి చూడండి. కార్తీక మాసం శివుడి గురించి రకరకాల ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి చెప్పుకోవటం, ప్లస్ పోర్టల్ యాక్టివేషన్ మెడిటేషన్, అసెండ్ మెడిటేషన్, చూడండి ఎన్ని కలిసి వచ్చినాయి. అంటే మనం ఎంత అదృష్టవంతులు ఈ టైంలో భూమి మీద మెడిటేషన్ చేసి మన ఆ జ్యోతిర్లింగ ఈ రోజు ఎవరైతే ఉన్నారో మహారాష్ట్రలోని భీమేశ్వరుణ్ణి మన ఆత్మ నిండా నింపుకొని మనం ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. చక్కగా మెడిటేషన్ చేద్దాం. అందరూ స్పెట్స్ ఉంటే తీసేయండి, కళ్ళు మూసుకోండి, చేతుల్లో చేతులు పెట్టుకుందాం, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం, కాళ్ళెండ క్రాస్ చేసుకుందాం. మన అందరికీ తెలిసిందే కదా, మన కోసం మనం, మన లోపలికి మనం, మనతో మనం ఏకమవుతాం. చక్కగా ఆ మహాదేవుడు, ధ్యానానికి విశ్వరూపమైన మహాదేవునితో మమేకమైపోదాం మై డియర్ ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస, ఒక్కొక్క శ్వాస ఆ లోపల ఉన్న జీవుడనే శివుడికి పూజా పుష్పంలా మారి పూజ చేస్తూ ఉంటుంది. అసలైన పూజ పూర్తిగా జయించటం అంటే ఇదే మై డియర్ ఫ్రెండ్స్. పూర్తిగా జయించటం అంటే ఇది, మమేకమైపోదాం, అదే మనం అయిపోదాం. హాయిగా ప్రశాంతంగా సహజమైన, సరళమైన, స్వాభావికమైన శ్వాసతో ఏకమవుదాం. ఏ ఆలోచనలు లేవు, ఏ నామస్మరణ లేదు, ఏ జపము వద్దు, ఏ మంత్రము వద్దు. ఎంతటి అదృష్టవంతులమో మనం, ఎన్ని జన్మల ఎదురుచూపో మనకిది. చివరి బంధం గురువుతో మనకి. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యము. ధ్యాన జీవితము, ధ్యాన యోగము, ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము. మనదే భాగ్యం అంటే, ఈ టైంలో భూమి మీద, ఈ క్షణంలో, ఇక్కడ మనం ఆ దేవుడే శివుడే కొలువుని నా ఆత్మతో మనం మమేకమవుతూ ఆ కార్తీక మాసంలో
ఆ జ్యోతిర్లింగాలతో ఉన్నది ఒక్కటే, శివుడే శివుడే శివుడేగా, నీలో నాలో ఉన్నది శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. ఇన్ని రూపాలు మనం కల్పించుకున్నవే మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క విశిష్టత. పత్రిజీ చెప్తారు కదా, స్ఫూర్తి కోసమే విగ్రహాలు అని. మరి మనం స్ఫూర్తిని పొందుదామా చక్కటి ధ్యానంతో? హాయిగా ప్రశాంతంగా ఎవరు కళ్ళు తెరవరాదు మరి ఒక 3 నిమిషాలు. మహాప్రాణదీపం శివం శివం మహాకారూపం శివం శివం మాణతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం మాయానదీపం భవానీ సమేతం. ఓం నమః శంకరాయ చ పురస్కరాయ భయస్కరాయ చ శంకరాయ ప్రాణదీపం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశహృదయంగమం చతుర్దరి సంగమం అర్ధనారీశ్వరం అష్టదరీశ్వరం. ప్రాణదీపం శివం శివం. హాయిగా మరి ఒక్క నిమిషం. మహాదేవునితో, ధ్యానానికి విశ్వరూపమైన మహాశివుడితో శ్వాస మీద ధ్యాసతో అవే పూలుగా మన ఆత్మలో తెలియని ఆ పరమాత్మతో ఏకమవుతూ మరి ఒక నిమిషం మై డియర్ ఫ్రెండ్స్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చంద్రకళాధర సహృదయ, సహృదయ సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ. ఓం నమః శివాయ. ఆఖరి 30 సెకండ్లు మాత్రమే. ఎవరు కళ్ళు తెరవరాదు మై డియర్ ఫ్రెండ్స్. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ నీల సేయాలి నీ సేవను. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర. లాస్ట్ 10 సెకండ్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవరు కళ్ళు తెరవరాదు, రిలాక్స్ అయిపోదాం, మనలోకి మనం వచ్చేద్దాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and 0. మెల్లమెల్లగా 2 చేతులు విడదీసి మన కనురెప్పలపై ఉంచుకుందాం. 5 సెకండ్స్. ఈ 5 సెకండ్స్ అలా ఎందుకు ఉంచుకోవాలంటే, ఇంతసేపు మన ధ్యానాన్ని ఒకసారి అనుభూతి చెందుతాం. ఆ ఎనర్జీని బయటికి పోనీయకుండా కళ్ళల్లోని 185%, చేతుల్లోని 10% అంతా కూడా బయటకు పోకుండా
పైగా మన యొక్క ధ్యానాన్ని అనుభూతి చెందడానికి ఆ 5 సెకండ్స్ 5 4 3 2 1 0 మెల్లమెల్లగా చిరునవ్వుతో కళ్ళు తెరుస్తూ అరచేతులను చూసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఇది కూడా ఎనర్జీ లాస్ అవ్వకుండా మన కళల్లోని శక్తి మన దేహం మీదే ఉండడం కోసమే. మరి చక్కగా ధ్యానం చేసాము. మరి చక్కటి ధ్యానంతో ఒకసారి గట్టి క్లాస్ కొట్టుకుంటూ మరి మన సెషన్లోకి వెళ్ళిపోదామా మరి. ఓకే, ఈ రోజు నాకు ఇచ్చిన టాపిక్ ఇందాక మేడం చెప్పారు కదా, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం భీమేశ్వరం మనకి మహారాష్ట్రలో ఉంది. దాని గురించి తెలుసుకుందాం. మరి ఈరోజు 6వ జ్యోతిర్లింగం అంట. ఈ భీమేశ్వరంలో ఉన్నది 6వ జ్యోతిర్లింగము. అయితే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 6వది అన్నమాట. భీమశంకరుడు హిందూ ఒక పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా వెలిసి ఉన్న క్షేత్రం అది. అయితే ఇది ఎలా వచ్చిందంటే దాని విశిష్టత ఏంటంటే, భీముడు అనే రాక్షసుడు ఉండేవాడట. అయితే ఆ రాక్షసుడి వల్ల అక్కడ ఏం జరిగిందంట, ఎన్నో విపత్తులు. సాధారణంగా రాక్షసులు ఏం చేస్తారండి, భక్తుల్ని అందరినీ ఏడ్పిస్తూ అంతా వాళ్ళ ఆహారం అదే కదా, ఎవరిని భక్తులుగా ఉండనివ్వరు. అందరూ వాళ్ళ ఆధీనంలోనే ఉండాలి, ముల్లోకాలను జయించాలి అనుకుంటూ ఉంటారు. చాలా సినిమాల్లో మనము వినున్నాము, చూస్తున్నాము. అట్లానే భీమాసురుడు అనే రాక్షసుడు కూడా ఎన్నో విపత్తులు, ఎన్నో కష్టాలు కలిగిస్తూ ఉన్నాడంట. అయితే ఏమైందంట, అది తొలగించి సహ్యాద్రి పర్వత సానువుల్లో మహారాష్ట్రలో పూణేకు 122 మళ్ళీ అలాగే ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలోనే ఉందంట ఇది. అంటే మనకి చాలా దూరమే, అక్కడికి దగ్గర అన్నమాట కొంచెం. అయితే అక్కడ ఉందన్నమాట. అయితే భీమా నది ప్రక్కన పావగిరి అనే గ్రామం ఉందంట. ఆ గ్రామంలో ఉందంట ఇది. కాబట్టి ఆ గ్రామంలో ఎలా వెలిసాడు, అసలు దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఆ గ్రామంలో వెలిసింది కదా, సహ్యాద్రి పర్వత శిఖరాలు ఉందంట అది. సహ్యాద్రి అనే పర్వతం. ఇప్పుడు చూడండి, వేదాద్రి అన్ని ఇలా రకరకాలు ఉంటాయి కదా. అన్నవరంలో ఒక భద్రాద్రి అని రాముడు, శేషాద్రి, మనకైతే 7 కొండలు తెలుసు కదా, నీలాద్రి, శేషాద్రి, వెంకటాద్రి. ఇట్లాగా ప్రతి దేవుడు కూడా పర్వత స్థానంలోనే, పర్వత పైనే వెలుస్తాడు. కానీ ఈయన ఎలాగంటే అన్ని దేవుళ్ళలాగా అన్ని వెలిసినట్టు కాకుండా భూమికి ఎన్ని కిలోమీటర్ల కిందనో వెలిసాడంట. అదేంటో చూద్దాం. అయితే పావగిరి గ్రామంలో వెలిసిందని చెప్పుకున్నాం కదా. సహ్యాద్రి పర్వత శిఖరాల్లో ఒక దాని పేరు నాగిని అంట. ఆ కొండపై భాగంలో పరమశివుడు భీమశంకర జ్యోతిర్లింగం రూపంలో వెలిసాడంట. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కృష్ణా నదికి ఒక ఉపనది ఉందంటండి. ఆ ఉపనది ఏంటంటే భీమా నది. ఆ భీమా నది ఎలా వచ్చిందో కూడా మనం తెలుసుకుందాం. భీమా నది ఇక్కడే పుట్టిందంట. అది పుట్టిన చోటనే శివలింగం పక్క భాగం నుండి అంటండి నీరు నది అనేది ప్రవహిస్తూ ఉంటుందంట. అయితే భీమశంకరుడు శాకిని డాకిని అనే ఒక రాక్షసులు ఉంటారు కదండి, అసుర సమూహాలతోటి సేవించబడుతూ ఉంటాడని ఇక్కడ పురాణ వచనం అంట. వచనం అంటే మనం చెప్పుకుంటాం కదా, అట్లా పురాణ వచనం అంటే, వచనం అంటే చెప్పడం అనమాట, మాట్లాడడం అలా వస్తుంది. రకరకాల అర్థాలు ఉన్నాయి. అట్లా అనమాట పురాణ వచనం అంట. అయితే భీమశంకరం అంట ఈ దేవాలయము 13వ శతాబ్దంలో నాగారం పద్ధతిలో భీష్మర దీవాన్ అయిన నానా ఫర్ని ఫర్నవిస్ నానా ఫర్నవిస్ అంట ఆయన పేరు. ఆయన నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయంట. ఎవరు వెలిసారు, ఎక్కడ వెలిసారు, ఎవరు కట్టించారు, ఇవన్నీ మనం తెలుసుకోవడానికే కదా ఈ రోజున నానా ఫర్నవిస్ అంట. ఆయన నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా మనకు తెలుస్తుందంట. ఇంకోటి ఏంటంటే ఈ గుడి గోపురాన్ని చూడగానేనంట ఏదో తెలియని అనుభూతి కలుగుతుందంటండి. చూడండి, మనకి సాధారణంగా ఏ గుడికి వెళ్ళినా కూడా అట్లా ఆత్మానుభూతి కలుగుతుంది, ఆ వైబ్రేషన్ అనమాట. అందుకే ధ్యానాలయాలన్నీ దేవాలయాలుగా మారాలని ప్రతిసారి చెప్పారు. మనం మళ్ళీ గుర్తు చేసుకుందాం, అది పదే పదే రిపీట్ అవ్వాల్సిందే అని చెప్తారు. అందుకనే ఒకసారి గుర్తు చేసుకుందాం. అయితే ఇంకా ఎలా ఉంటుందంటే అక్కడ నల్లటి రాతితో చెక్కిన ఆలయ శిఖరాన్ని చూడగానే భక్తిభావం అనేది కలుగుతుందంటండి. నల్లటి రాతితో చెక్కారంటండి అది. ఆ యొక్క శిఖరం చూడగానే అంటే భక్తిభావం కలుగుతుందంట. ఇంకా ఏంటంటే గుడి లోపల ఉన్న శివలింగాన్ని వెండితో తాపడం చేశారట. అయితే ఆ శివలింగం పైన ఒక కత్తిఘాటు కూడా ఉంటుందంటండి. అయితే క్రీస్తు శకం 1430లో శివాజీ అంజిత్ నాయక్ అనే అతనంట ఏం చేశాడంటే ఆ స్వామి మందిరం ఉన్న సభా మండపాన్ని నిర్మించాడంట. సభా మండపాన్ని స్వామి మందిరం ఉన్న దగ్గర నిర్మించాడంట. అయితే ఈ జ్యోతిర్లింగ క్షేత్రం భూమి కంటే చాలా దిగువ భాగంలో ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, ముందు వస్తుంది మనకి అదని. అన్ని ఆలయాలు ఈ పర్వత శిఖరాల పైన ఉంటాయి, కానీ లోయలో ఉండే అతి కొద్ది ఆలయాలలో ఈ జ్యోతిర్లింగము
ఒకటంట. అయితే ఇంకా ఏంటంటే ఈ జ్యోతిర్లింగ క్షేత్రాల్లాగే అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాల్లాగానే ఈ భీమశంకర గర్భగుడి కూడా కిందనే ఉంటుందంట. పైన శిఖరాల మీద ఉండదంట. అయితే పూర్వము ఇప్పుడు ఇదేంటనేది విశిష్టత తెలుసుకుందాం. ఎలా అసలు ఇక్కడ వెలిసాడు ఆ భీమశంకరుడు ఈ మహారాష్ట్రలో ఈ గ్రామంలో ఎలా వెలిసాడు అనేది మనకి ఇప్పుడు ఆ స్టోరీ ఏంటో చూద్దాం. అయితే ఏంటంటే పూర్వం అంట భీముడు అనే పేరు గల రాక్షసుడు ఒకడు ఉండేవాడంటండి. అయితే తన తల్లి అయిన కర్కటి అనే తల్లి ఉందన్నమాట. ఆ తల్లి ఈ పర్వత శిఖరం మీద నివసిస్తూ ఉండేవాడట తల్లితో కలిసి. కర్కటి అని అతని తల్లితో కలిసి నివసిస్తూ ఉండేవాడంట. అయితే చిన్నప్పుడు ఏమీ తెలియదు కదా, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాడు తల్లి ఒంటరిగా ఉంటుంది అని. అదే ప్రశ్న ఇప్పుడు కొంచెం పెద్దవాడైన తర్వాత అడిగాడు అనమాట భీమాసురుడు. ఏమడిగాడంటే, ఈ తల్లిని నా తండ్రి ఎవరు, ఎక్కడ ఉన్నాడు, నీవు ఈ కొండ మీదే ఒంటరిగా ఉండడానికి గల కారణం ఏంటి అని చెప్పి ప్రశ్నించాడంట. ఏ పిల్లవాడికైనా మామూలుగా తల్లిని అడుగుతారు కదండి, అందరికీ తండ్రులు ఉంటారు. తండ్రి లేదు అనేసి చిన్నప్పుడు అడగాలి అనే భయము, అడగలేని తనము ఉంటాయి చిన్నపిల్లలకి. కొంచెం పెద్దదిగాక ధైర్యంగా అడుగుతారనమాట. అట్లానే ఇక్కడ కూడా భీమాసురుడు తన తల్లి అయిన కర్కటిని అడిగాడంట. ఎందుకు నువ్వు ఒంటరిగా ఉంటున్నావు ఇక్కడ, నా తండ్రి ఎవరు అని అడిగేసరికి ఆ కారణం ఏంటని ప్రశ్నించేసరికి అప్పుడు ఆ కర్కటి అన్నదంట భీమాసురుడితో, నాయన ఈ లంకా నగరానికి ప్రభు అయిన ఉన్నాడు కదా రావణాసురుడు, మరి ఆయన యొక్క తమ్ముడైన కుంభకర్ణుడే నీ తండ్రి. చూడండి, మనకి కుంభకర్ణుడి గురించి ఒక భార్య ఉందని, ఒక కొడుకు ఉన్నాడని మనకి వివరాలు ఏమీ తెలియవు. ఇలా యొక్క విశిష్టతలు, ఆలయాల విశిష్టతలు తెలుసుకుంటే మనకి పురాణ గాథల్లో తెలియని అన్ని సూక్ష్మంలో మోక్షం లాగా అన్ని బయటకు వస్తాయి అన్నమాట. కాబట్టి అందరూ వినాల్సినవి ఇవన్నీ. అయితే ఆ యొక్క రావణాసురుడైన తమ్ముడు కుంభకర్ణుడు ఉన్నాడు కదండి, అతనే నాయన నీ తండ్రి అని చెప్పి, పరాక్రమవంతుడైన నీ తండ్రిని, నీ పెద్ద తండ్రిని దుర్మార్గుడైన శ్రీరాముడు సంహరించాడు అని అంటుందంట. ఇంకా ఏం చెప్తుందంటే, అతని తల్లి ఒకనాడు అంటే ఇతని తల్లి అనమాట, భీమాసురుడు తల్లి, తన ఏదే కర్కటి అనే ఆమె ఉంది కదా, ఆమెనంట ఒకసారి ఆమె యొక్క తల్లిదండ్రులు ఉండేవారట. తల్లిదండ్రులు అగస్త్యుడు మహాముని మన అందరికీ తెలుసు కదా, అగస్త్య మహర్షి యొక్క శిష్యుడైన సుతీక్షుడైన అతన్ని తినాలి అని అనుకున్నారంట. రాక్షసులు ఏంటంటే మనుషుల్ని, జంతువుల్ని, క్రూరమృగాల్ని కాకుండా మనుషుల్ని కూడా తినేస్తారు వాళ్ళు. అయితే ఈమె తల్లిదండ్రులు ఆ అగస్త్య వారి శిష్యుడైన సుతీక్షుడిని తినాలి అనుకున్నారంట. అయితే అప్పుడు ఏం చేశారంటే, తినబోతుంటే తపస్సంపన్నుడైన ఆ మహర్షి నా తల్లిదండ్రులను భస్మం చేసేసాడట. ఈ కర్కటి యొక్క తల్లిదండ్రుల్ని అతను అగస్త్యుడు అతని శిష్యుని తినబోతుంటే అగస్త్య మహర్షి భస్మం చేశాడంట తల్లిదండ్రులని ఇద్దరిని. అట్లా ఈవిడ తల్లిదండ్రుల్ని కోల్పోవడం జరిగిందనమాట. అందువల్ల నేను దిక్కుతోచక ఒంటరిగానే ఇక్కడే కాలం గడుపుతున్నాను అంటుందంట. అయితే ఇంకేం చెప్తుందంటే, ఒకనాడు కుంభకర్ణుడు నన్ను బలవంతంగా చేపట్టాడు. రావణాసురుడైన తమ్ముడు కుంభకర్ణుడు బలవంతంగా చేపట్టాడు. ఆ విధంగా నువ్వు జన్మించావు. నీ తండ్రి మహావీరుడు కర్కటుడు అనమాట. కర్కటి ఏమైతే కర్కటి తండ్రి అని వేరే ఉన్నాడు, కానీ ఈమెను ఒకసారి బలవంతంగా కుంభకర్ణుడు చేపట్టడం వల్ల ఇతను పుట్టాడనమాట. అలాగ నీవు జన్మించావు. నీ తండ్రి మహావీరు కర్కటుడు. నీ తండ్రి మించిన తనయుడిగా నువ్వు ఈ వంశానికి పేరు తీసుకురావాలి. యాక్చువల్గా అయితే కర్కటకుడు అనమాట, కర్కటుడు. అలా అయితే బలవంతంగా ఒకసారి ఏం చేశాడు, రావణాసురుడు తమ్ముడైన కుంభకర్ణుడు ఈయన చేపట్టడం జరిగింది. అలాగా నువ్వు పుట్టావు కాబట్టి ఏం చెప్తుందంటే, తల్లి నువ్వు ఈ వంశానికి పేరు తీసుకురా, తండ్రిని మించిన తనయుడు అయ్యి వంశానికి పేరు తీసుకురా నాయన అని చెప్తుంది. ఎందుకు ఇలా ఒంటరిది అయిపోయిందో, ఎందుకు ఇలా ఉంటుందో, అతను కూడా చనిపోతాడు అనమాట. చనిపోయినప్పుడు ఒక్కతే మిగిలిపోతుంది అక్కడ. ఈ తనయుడు అవగానే అర్థం చేసుకునే వయసు వచ్చింది కాబట్టి ఆమె కూడా అన్నీ చెప్తుంది అనమాట. చెప్పేసరికి తల్లి మాటలు విన్న భీమాసురుడు కోపంతో వణికిపోయాడట. తన వంశాన్ని నాశనం చేసిన విష్ణుమూర్తిని, ఆయన భక్తులను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడంట. అయితే ఈ విష్ణుమూర్తి కదా సాధారణంగా రక్షిస్తూ ఉంటాడు మునుల్ని అందరినీ. విష్ణుమూర్తి అంటే సాధారణంగా రాక్షసులందరికీ ఉంటుంది. బోళా శంకరుడైన శివుడిని వీళ్ళందరూ పూజిస్తారు. బ్రహ్మదేవుడిని కోసము బోళా శంకరుడైన శివుడి కోసమే తపస్సులు చేస్తుంటారు ఈ రాక్షసులందరూ. అయితే ఇదంతా జరగడానికి కారణం విష్ణుమూర్తే కదా. ఇవి మహర్షులు, ఈ అగస్త్యుడు వీళ్ళందరూ కూడా ఆయన భక్తులే కదా, మరి ఆయనే కదా భస్మం చేసింది. అందుకని అతన్ని ఎలాగైనా సరే తన ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పి అనుకున్నాడు అనమాట. ఆ తల్లి కథ అంతా విన్న తర్వాత కోపంతో వణికిపోయాడు అనమాట. ఎట్లయినా సరే
సర్వనాశనం చేయాలని వాళ్ళ భక్తుల్ని, విష్ణుమూర్తితో పాటు విష్ణుమూర్తి భక్తుల్ని కూడా సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడంట. ఆ దేవతలను మహర్షులను మట్టు పెట్టాలని పట్టుపట్టాడంట. పట్టుబట్టి బ్రహ్మదేవుడి గురించి కఠోరమైన తపస్సు చేయటం ప్రారంభించాడంట. మరి బ్రహ్మదేవుడినే కదండి, శివుడినే కదా రాక్షసులందరూ తపస్సు చేస్తారు. అయితే అట్లా ప్రారంభించాడంట. ఏంటంటే శక్తి కావాలి, ఏదన్నా చెడ్డ పనైనా మంచి పైన చేయడానికి శక్తి కావాలి. చెడ్డ పనికి ఉపయోగించే వాళ్ళు వాళ్ళు, మంచి పనికి ఉపయోగించే వాళ్ళు దేవుళ్ళు. కాబట్టి ఆ శక్తి కోసము బ్రహ్మదేవుడితో కోసం కఠోరంగా తపస్సు చేయడం ప్రారంభించాడంట. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి అంతులేని పరాక్రమాన్ని, అనంతమైన ధైర్యాన్ని ప్రసాదించాడంట వరంగా. ఏం ప్రసాదించాడు? అంతులేని పరాక్రమాన్ని. ఆ పరాక్రమానికి అతనికి ధీటు ఉండదు అనమాట. ఇంకా అంతు లేకుండా ఉంటుంది అది. అంతం అనేది ఉండదు అనమాట. ఆ పరాక్రమం అనంతమైన ధైర్యాన్ని, ఎవ్వడికి భయపడ్డనమాట. ఏదైనా చేసేస్తాడు ఆ ధైర్యంతో. రాక్షసులకి ఆ బుద్ధి ఆలోచన ఏమి ఉండవు అనమాట. ఎలా అయినా నాశనం చేయాలి వాళ్ళకి. తల్లిని, అందులో తల్లి అంటే ఎవరికైనా ప్రేమ ఉంటుంది అనమాట. తల్లిని అట్లా అనేసరికి ఈమెకి ఇంకా అనమాట, ఎట్లయినా తల్లి తన వంశానికి పేరు తెమ్మని అన్నది. తల్లికి ఇచ్చిన మాట కోసం లేకపోతే తపస్సు చేయడం, బ్రహ్మదేవుడి వరాలు ఇవ్వడం అంతా జరుగుతుందన్నమాట. అయితే ఏం చేశాడు? సాధారణంగా ఏం చేస్తారు? వరం పొందగానే ఇంద్రుడి మీద దండెత్తి అక్కడ స్వర్గం పైన ఇంద్రుడిని అంత ఇతను కూడా అలాగే చేశాడనమాట. దేవేంద్రుడిపై దండెత్తి అతన్ని ఓడించి దేవలోకాన్ని ఆక్రమించుకున్నాడు. ఫస్ట్ అదే చేస్తారు ఏ రాక్షసులైనా. ఇతను కూడా అలాగే చేశాడనమాట. అందుకే ఇంద్రుడు పరీక్షలు పెడుతూ ఉంటాడనమాట. అయితే తరువాత భూలోకం అంతా తిరిగి సాధువులను, భక్తులను బాధించసాగాడంట. ఆ కాలంలో కామరూప అనే దేశాన్ని సుదక్షిణుడు అనే రాజు పరిపాలించేవాడంట. ఇది ఇలా జరుగుతుంది, ఇతను బాధలు పెడుతూ ఉన్నాడు. ఆ కాలంలో సుదీక్షణుడు అనే రాజు కామ అనే దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడంట. ఏ రాజ్యం అది? దేశాన్ని కామరూప అనే దేశం అట. ఆ దేశాన్ని సుదీక్షణుడు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఇతనేమో ఇతని దారిని ఇతను చేస్తూ ఉన్నాడు. అందరినీ బాధ పెట్టడం, కష్టపెట్టడం, మునుల్ని వాళ్ళందరినీ. అయితే ఆ రాజు ఏం చేసేవాడు అంటే గొప్ప శివభక్తుడు అంట. అయితే అఖండమైన తపస్సంపన్నుడు అంట ఆ రాజు కూడా. ఆ దేశాన్ని పరిపాలించే రాజు, కామరూప దేశాన్ని. అయితే భీమాసురుడు అతనిపై కూడా దండెత్తాడు. దండెత్తి కారాగారంలో బంధించాడంట, జైల్లో. అయితే శివభక్తుడైన సుదీక్షణుడు కారాగారంలోని మట్టితో శివలింగాన్ని చేసి భక్తితో పూజ చేస్తూ నిరంతరంగా శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడట. అయితే ఒకనాడు ఏం చేశాడు భీమాసురుడు? ఆ రాజును శపించి, ఓరి బుద్ధిహీనుడా, ఈ రాజ్యం పాలించే ఈ ఈ యొక్క పూజలేంటి? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు ఈ జపాలేంటి, ఈ పూజలేంటి అని చెప్పి, ఇకపై ఇలాంటి పిచ్చి పనులు మాను అని చెప్పి భీమాసురుడు ఏం చేశాడంటే గట్టిగా గర్జించాడంట. అయినా కూడా రాజు ఏమాత్రం చెల్లించకుండా, ఏం పట్టించుకోకుండా శివ పూజలోనే నిమగ్నమైపోయి అతని శివ పంచాక్షరి మంత్రం అంతా జపిస్తూ ఉన్నాడంట. అయితే రాక్షసుడికి ఇంక ఒళ్ళు మండింది. ఇతను ఏంటో జపంలో లేనపోయి నా మాట వినట్లేదు అని చెప్పి ఇంకా కోపంతో రగిలిపోయి ఏం చేశాడంటే పళ్ళు పటపటలాడిస్తూ పటపట కొరుకుతూ కత్తిని తీసి, దుర్మార్గుడా, ఏంటి ఏం మాట్లాడు అని చెప్పి కత్తి తీశాడంట. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, శివలింగం పైన ఒక కత్తి ఘాటు ఉంటుందని. అది ఇట్లానే వచ్చిందని వీళ్ళు చెప్తున్నారనమాట. ఇక్కడ పురాణ ఇతిహాసం అంతా స్టోరీ ఏంటనేది. అయితే కత్తి తీశాడంట. అయితే రాజు నెమ్మదిగా కళ్ళు తెరిచి, రాక్షస రాజా, మనకు కనిపించే చరాచర జగత్ అంతటికి ఆ పరమశివుడే ప్రభు. కాబట్టి అతడే ఈ ప్రపంచానికి కర్త అని భావించడం, హరించేది అతడే, భరించేది అతడే. కాబట్టి ఇతను కత్తి తీశాడు కదా, హరించడానికి అంటే చంపడానికి. ఎట్లా పేరుని బట్టి అర్థాలు వస్తూ ఉంటాయి అన్నమాట. భరించేది అతడే, హరించేది అతడే. కాబట్టి నేను ఆ జగత్పతిని సేవిస్తున్నాను, నీ గర్జింపులు గాండ్రింపులు నన్ను ఏమీ చేయలేవు అని చెప్పి అంటాడంట. అయితే అంతటితో భీమాసురుడు మరింత మండిపడుతూ, అసలే రాక్షసుడు, తల్లి ఇచ్చిన మాట కోసము తల్లి ఒక్కటే బాధపడుతుంది, ఈ కోపంతో రగిలిపోయి ఉన్నాడు. తపస్సు పొంది ఇంకా పరాక్రమాన్ని, ధైర్యాన్ని సంపాదించాడు బ్రహ్మదేవుడి ద్వారా. ఇంకేముంటుంది, తిరుగుండదు కదా, ఇవన్నీ ఏం పట్టవు వాళ్ళకి. ఫస్ట్ చెప్పుకున్నాం కదా, వాళ్ళకి బుద్ధి నాశనం అయిపోద్ది అనమాట కోపంతో. శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తాడు, కోపంతో బుద్ధి నాశనం అయిపోతుంది. కాబట్టి కోపమే మన శత్రువు, తన కోపమే తన శత్రువు అని కూడా చెప్తూ ఉంటారు కదండి. అట్లా అనమాట. అలా విట్టాటహాసం చేసి ఇంకా మండిపడుతూ ఆ కత్తిని జడిపిస్తూ, వీడేనా కర్త, వీడేనా నిన్ను రక్షించేది, ఇప్పుడు నా కత్తితో లింగాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తాను, తనని తను రక్షించుకోమను. వీడే కదా నిన్ను రక్షించేది, ఇతని కోసమే కదా జపం చేస్తున్నావు, ఈ కత్తితో ఇతన్ని
ముక్కలు ముక్కలు చేస్తాను, తనని తాను రక్షించుకోమను ఫస్ట్, నిన్ను రక్షిస్తాడో హరిస్తాడో తర్వాత చూద్దామని చెప్పి అనేసరికి అంతలో ఏం చేశాడు, కత్తి ఇలా ఎత్తి శివలింగంపై వేసేసరికి శివుడు శివలింగాన్ని నుంచి ఆవిర్భవించాడంట. ఆవిర్భవించి ఆ రాక్షసుడిని భస్మం చేసేసాడట. అప్పుడు భక్తితోనూ సుదీక్షణుడు శివుని పాదాలపై పడి నమస్కరించి ఎన్నో విధాలుగా స్తుతిస్తూ ఉన్నాడంట. పరమశివుని కరుణా కటాక్షాల వల్ల ఆ ఆ ఆ లోకాలకు భీమాసురుడి పీడ విరగడైంది అని చెప్పుకుంటున్నారు అనమాట. అసలు ఈ విషయం ఎవరికి తెలుసుకున్నారు? ఈ భీమాసురుడి పీడ గత కొద్ది కాలంగా ఉన్నది, ఈ పీడ విరగడంది అనే విషయం ఎవరు తెలుసుకున్నారంటే తారకాసురుడు తెలుసుకున్నాడంట. అంటే తారకాసురుడిని కూడా ఈ భీమాసురుడు భయపెట్టాడు అనమాట. అంతా ఉంది అతని దగ్గర. అమ్మయ్య, ఈ భీమాసురుడి పీడ విరగడైంది ఈ రాజు వల్ల అని చెప్పి తారకాసురుడు తెలుసుకొని ఈ కామరూప దేశంపై దండెత్తాడంట. మళ్ళీ అతను దండెత్తొచ్చాడంట ఈ దేశంపై. దండెత్తగా ఏమైందంటే సహ్యాద్రి పర్వతం పై జరిగిన పోరు. దండెత్తంటే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కదండి. దండెత్తడం అంటే ఒక దేశం మీద ఒక దేశం దండెత్తుతూ ఉంటారు. సాధారణంగా ఎంతో మంది అమాయకులు చనిపోతూ ఉంటారు. అలాగే ఈ పోరులో శివుడు చెమటోడ్చి అసుర సంహారం చేశాడని పురాణ గాథ. అంటే ఈ దండెత్తి ఈ పోరులో ఏమైందంటే శివుడు కూడా తన చెమటోడ్చి ఆయన్ని రక్షించటం కోసం చేశాడు అని చెప్పి పురాణ కాదంట, యుద్ధం చేశాడని. ఈ విధంగా రాలిన శివుని చెమట బొట్ల కారణంగా భీమాసుర నది అనేది వచ్చిందని, భీమాసురగా ఆ నదికి గుర్తింపు వచ్చింది, భీమా నదిగా అనేసి గుర్తింపు వచ్చిందని చెప్పి భీమాసురుని తల్లి ఏం చేస్తుందంటే తన కుమారుని శరీరం, పాతాళంలో ఉంటారు కదా రాక్షసులు సాధారణంగా, ఆ భీమాసురుడు అని ఆయన చనిపోయాడు కదా, ఆ తల్లి ఏం చేసిందంటే ఆ పాతాళం నుంచి భూమి మీదకు తీసుకొచ్చి శివుని గురించి దీనాతి దీనంగా ప్రార్థించిందంట. ఏమని ప్రార్థించిందంటే అండి, ఆ ఆ స్వామి ఎమ్మటే దర్శనం ఇచ్చాడంట. బోళా శంకరుడు అని మన అందరికీ తెలుసు కదండి. దర్శనం ఇచ్చి వరాన్ని కోరుకోమ్మా అన్నాడంట. పాతాళంలో ఉన్న చనిపోయిన భీమాసురుడి శవాన్ని తీసుకొచ్చి నన్ను రక్షించని దీనాది దీనంగా ప్రార్థించేసరికి ఆ బోళా శంకరుడు ఏమో కావాలో కోరుకోమంటే అప్పుడు ఆమె తల్లి కర్కటి ఏమని అడిగిందంటే అండి, తన తనయుని పేరు స్థిరస్థాయిగా ఉండేటట్టు ఆ ప్రదేశంలో శివుడు జ్యోతిర్లింగంగా వెలిసేటట్టు పరమశివుని కోరుకున్నాడు. చూడండి ఎంత మంచి కోరుకుందో. అంటే ఏదైనా మన మంచికే అంటారు కదా. చూడండి రాక్షసుల వల్లే చాలా వెలిసినాయి కదా. మరి గజాసురుడి వల్ల వినాయక చవితి చెప్పుకుంటాం కదా, గజాసురుడు పొట్టలో దాచుకోవటం వల్లే కదా మరి అసురుడే, మూషికాసురుడు, అందరూ అసురులే తపస్సు చేశారు, అసురుల వల్లే ఇవన్నీ జరిగినాయి. అది కూడా మన మంచికే, కానీ వాళ్ళకి తెలియదు. అది వాళ్ళు ఏదో చేసేస్తున్నాం అనుకుంటారు, కానీ ఏదైనా మన మంచికే అనేది మనము ప్రతి క్షణం ఆ ఎరుకుతూ ఉండాలి. ఈ కథల ద్వారా మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ కథలు వినేసాము, సినిమాలు చూసేసాము, ఎంజాయ్ చేసేసాము కాదు, ఆ ఎలాంటి ఎరుకుతో ఉండాలి, ఆ పరాక్రమాన్ని, ఆ ధ్యానాన్ని, అదంతా కూడా మనము ఎలాంటి ఎరుకుతో తీసుకోవాలి, ఆ కథల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏం తీసుకోవాలి అనేది నేర్చుకోవాలని ఇక్కడ ఆ భగవంతుని యొక్క కోరిక అన్నమాట. కాబట్టి మనం అందరము ఇంకేం జరిగిందో ఇక్కడ తెలుసుకొని ఇంకా మిగతా విషయాలన్నీ స్టోరీ గురించి అసలు ఏంటి ఆ సూక్ష్మల మోక్షం ఏంటో చెప్పుకుందాం. ఓకేనా? ఇట్లా కోరుకునేసరికి పరమశివుడు ఏం చేశాడు, కోరికను మన్నించి భీమశంకర జ్యోతిర్లింగంగా ఆ సహ్యాద్రి పర్వతంపై వెలిసాడట. ముంబై, పూణే, ఔరంగాబాదు, అహ్మద్ అనే ఊళ్ళ నుండి వాహన సదుపాయాలు ఉంటాయంటండి. మనం ఎవరికైనా వెళ్ళాలంటే ఇవి కూడా మనకు తెలుస్తాయి. ఈ జ్యోతిర్లింగ క్షేత్రాల గురించి తెలుసుకోవడం ద్వారా వారి రూట్ కూడా చెప్పేస్తున్నారు వాళ్ళు. చూడండి చక్కగా ఉంటాయంట. అయితే ముంబై నుంచి 200 కిలోమీటర్ల దూరంలో, ఇందాక చెప్పుకున్నట్టుగానే ముంబై నుంచి 200 కిలోమీటర్లు మనం వెళ్ళాలంటే ముంబైకి వెళ్ళి అక్కడ నుంచి 200 కిలోమీటర్లో భీమశంకరానికి దగ్గరలో అంటండి ఖజరత్ అనే రైల్వే స్టేషన్ ఉంటుంది అంటండి. అక్కడ నుంచి ఖజరత్కు ట్రైన్లో వెళ్ళిపోతే అక్కడి నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే భీమశంకర జ్యోతిర్లింగం వెలిసిన ఖండాస్ అంటండి. ఖండాస్ చేరుకోవచ్చంట. జ్యోతిర్లింగం అంటే ఖండాస్ చేరుకోవచ్చంట. ఈ ట్రైన్ రూట్ కూడా ఇచ్చారు మనకి. అయితే ఆ జ్యోతిర్లింగం వెలిసిన ఖండాస్ని మనం చేరుకోవచ్చు. భీమశంకర్ని అనేది చిన్న గ్రామం అంటండి. ఒక చిన్న గ్రామం అంటే పల్లెటూరు అనమాట. చాలా చిన్న గ్రామం అంట. అయితే ఆ చిన్న గ్రామం ఇక్కడ ఎలా ఉంటుందంట, కొన్ని సత్రాలే ఉంటాయంటండి. వసతి సౌకర్యాలు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చట. ఇంకా ఏంటంటే పూర్తిగా కొండల్లో ఈ ప్రాంతము ప్రకృతి సౌందర్యాలకు మారిపోయారంట. మనం ట్రెక్కింగ్స్ చేస్తాం, మనకు అలవాటే కదండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే చక్కగా వెళ్ళొచ్చు. అడవులతోటి నిండిపోయి, కొండ కోనలతో నిండిపోయి ఎంతో సుందరంగా ఉంటుందంట ఆ ప్లేస్, ఆ దారి అంతా వెళ్తుంటే.
అయితే ఇప్పటికీ కనపడే కామరూప దేశ రక్షణ గోడ, కోట గోడలు ఉంటాయి కదండి, అనేక రకాలైన వృక్ష జాతులతోటి ఎంతో అందంగా ఉంటుందంటండి ఇప్పటికీ కూడా. మనం కామరూప దేశము ఎన్ని చెప్పుకున్నాం కదా, ఆ కామరూప దేశం యొక్క కోట గోడలన్నీ కూడా ఎంతో రకరకాల వృక్ష జాతులతోటి ఎంతో అందంగా ఉంటుందంట ఆ ప్రదేశం. వేసవిలోను వర్షాకాలంలో మాత్రం ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండదంటండి. కాబట్టి మనం ఎప్పుడైనా వెళ్తే వింటర్‌లోనే. వింటరే కదండీ! అటు వానాలే ఉండదు, ఇటు ఎండలు ఉండవు. చక్కగా మనకి అనుకూలంగా ఉంటది. ఎక్కడికెళ్ళాలన్నా కూడా మనకి ఆ టైమే. కాకపోతే పిల్లలున్న వాళ్ళకి ఎగ్జామ్స్ అయ్యి ఉంటాయి కాబట్టి కుదరదు. ఆఫీస్‌లో ఉన్న వాళ్ళకి కుదరదు కాబట్టి కొంచెం రిటైర్ అయిన వాళ్ళు అలా ఎళ్ళొచ్చనమాట. దసరా హాలిడేస్‌లో చక్కగా ఇలాంటి ప్లేస్‌కెళ్ళొచ్చు కదా! అటు సెప్టెంబరు, అక్టోబర్‌లో అయితే చాలా బావుంటది. మళ్ళీ నవంబర్ నుంచి మళ్ళీ చలికాలం ఉంటది. కాబట్టి మరీ అంత చలి కూడా కొండ కోనల్లో తట్టుకోలేమనమాట. కాబట్టి అనుకూలంగా ఉండదు ఈ వాతావరణం సమ్మర్‌లోను, వింటర్‌లోను అని చెప్తున్నారు. అయితే వేసవి కాలంలోను, వర్షాకాలంలో ఎందుకంటే వాన పడుతూ ఉంటే మనకి ఎక్కడన్నా నడిచి ఆ ట్రెక్కింగ్‌లో కూర్చోడానికి కూడా ఉండదు కాబట్టి వేసవికాలం, వర్షాకాలం అనుకూలంగా ఉండదంట. ఖండాస్ నుండి 2 నడక మార్గాలు ఉంటాయంటండి. ఖండాస్ నుంచి 40 కిలోమీటర్లు కదా! నడక మార్గాలు 2 ఉంటాయంట. ఈ మార్గం ద్వారా సుమారు 6 గంటల సమయం పడుతుందంటండి అక్కడికెళ్ళడానికి. ఇలాగా వెలిసాడనమాట. చక్కగా అసురుల నుంచి మనము ఏం నేర్చుకోవాలంటే వాళ్ళ ద్వారా కూడా మంచి అందుకే మన జీవితంలో ఏది జరిగినా మనం ఎన్నో కష్ట నష్టాలు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మామూలు పరీక్షలు ఉండవు. అదంతా మన పెరుగు మనుషులకు తెలిసిందే. అన్ని వైపుల నుంచి అడ్డంకులే ఉంటాయి. ఇంట్లో, ఒంట్లో, బయట ఇక మామూలుగా ఉండదు. కాబట్టి మనం ఏది జరిగినా మంచికే. ఎందుకంటే మనకి భగవంతుడున్నాడు, గురువున్నాడు. ఆ భగవంతుడి యొక్క అందరూ పూజలు చేసి, భజనలు చేసి వచ్చినోళ్ళమే చాలా మంది. మరి ఒక గురువొచ్చాడు. కదండీ! శివపార్వతుల అర్ధనారీశ్వర స్వరూపంగా మన పత్రి సార్ వచ్చారు. మరి మనలోనే ఉండి మనల్ని నడిపిస్తున్నారు కదా! ఎక్కడికి వెళ్ళలేదు ఆయన. మనలోనే మరి ఇంకెందుకండి? దీని యొక్క సూక్ష్మంలో మోక్షం ఏంటంటే అండి, ఈ అసురులు అనేది, ఈ మార్గాలు అనేది, కొండ కోనలు అనేది ఇదంతా కూడా మన లోపలే జయించాలి. ఈర్ష్య వీటిల్ని చెప్పుకోవచ్చు ఆ గుణాలుగా. ఇప్పుడు దీపావళి వచ్చిందంటే ఏం చెప్తారు పత్రి సారు? మన లోపల ఉన్న ఈర్ష్య, ద్వేషం, అసూయ, అరిషడ్ ఇవన్నీ కూడా జయించాలి. జయించి మనం దీపాన్ని వెలిగించుకోవాలి. ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి. అదే అసలైన దీపావళి అని మన పత్రి సార్ సందేశం మనం అందరం విన్నాం కదండీ! ఈ కథల్లో కూడా సూక్ష్మంలో మోక్షం మనం అదే గ్రహించాలి. కాబట్టి ఏదో జ్యోతిర్లింగ విశిష్టత మేడం చెప్పమన్నారు, చెప్పాను అయిపోలేదు. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అంతరార్థాలు తెలుసుకోవాలి. పండగల యొక్క అంతరార్థాలు తెలుసుకోవాలి. అప్పుడే మనకి పరమార్థం వస్తుందనమాట. ఆ పరమార్థాన్ని తెలుసుకుంటే మనకి అదే మోక్షం. ఇంకోటేంటి మోక్షం అనేది వచ్చింది కాబట్టి అందరితోటి మన అనుకుంటే ఫ్రెండ్స్. చూడండి బంధువులైనా, ఫ్రెండ్స్ అయినా ఎవరైనా మన అనుకుంటే మోక్షం అంట. ఎంత ఈజీగా ఇచ్చేసారు కదా! మోక్షం కోసం ప్రయాసపడి కొండలు, కోనలు, గుట్టలు, దీపాలు అలసిపోయి ఉపవాసాలు చేస్తుంటాం. ఉపవాసము మంచిదే. ఉపవాసం అంటే ఇక్కడ అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం. ఎవరి దగ్గర? మనలో ఉన్న భగవంతుడితోటి మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ దగ్గరగా ఉంటే కనెక్ట్ అయిపోతాం. ఇందాక చెప్తున్నాం కదా! కనెక్ట్ అయిపోతాం. భగవంతుడిని కనెక్ట్ అయ్యే మార్గం ఈ శ్వాస మీద ధ్యాస ఒకటే. కాబట్టి ఈ జ్యోతిర్లింగాల విశిష్టత తెలుసుకుంటూ, ఆ విగ్రహాలని స్ఫూర్తిగా తీసుకుంటూ, మరి ఈ సూక్ష్మంలో మోక్షం గ్రహిస్తూ చక్కగా ఇలా అందరూ ధ్యానులుగా, శాకాహారులుగా ఇంకా ఏమన్నా జ్యోతిర్లింగాలు ఉంటే రేపు ఇంకో మేడం వస్తారు. చక్కగా అన్ని తెలుసుకుంటూ అందరూ ఇలా ఉంటారని సూక్ష్మంలో మోక్షం పొందుతారని శాకాహారులుగా, ధ్యానాలుగా అందరూ విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సరిత మేడంకి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, లలిత మేడం గారికి, సుమా మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.